అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా మాకు తోడై ఉండిన ఎడల. చాలండి. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో ప్రభువా, నీ మాటలు వినాలని నీ బిడ్డలను మేము వేచి ఉన్నాము, ఆశపడుచు ఉన్నాము. తండ్రి, నీకు స్తోత్రాలు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక ఈ శ్రేష్టమైన సమయంలో నీ మాటలను ప్రభువా మాకు వినిపించుమని, నాతోనూ నీ బిడ్డలతోనూ మీరే మాట్లాడి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందుకోమని వాక్యమయున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవనామమును మీ ಎಲ್ಲರಿಗೂ కూడా శుభములు కలుగును గాక. మరి వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచూ ఉన్నాను. మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆదరిస్తూ ఉన్నారు, వీక్షిస్తూ ఉన్నారు, అలాగే ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రార్థన అవసరం తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. అందరి కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాము. ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగము ద్వారా దేవుడు ఒక బలమైనటువంటి పాఠాన్ని, ఒక భరోసాతో కూడినటువంటి పాఠాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక పేరు కనబడుతూ ఉంది. ఆ పేరు వింటుంటేనే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. గిద్యోను అనేటటువంటి పేరు, పడద్రోయబడువాడు అనేటటువంటి అర్థమునిచ్చేటటువంటి పేరు. పడద్రోయుట అనేటటువంటి అర్థము మరి గిద్యోను అనేటటువంటి పేరుకుంది. ఎవరి గిద్యోను? పైగా ఎలా పిలువబడుతున్నాడంటే 12వ వచనము, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడిగా పిలువబడుతున్నాడు ఈ గిద్యోను. అసలు గిద్యోను ఏం చేస్తూ ఉన్నాడో ఒకసారి 11వ వచనాన్ని చూద్దాం. ఎవరి గిద్యోను, ఏంటి ఇతని చరిత్ర అంటే కనుక న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో ఈయన చరిత్ర మొదలైంది. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా, గానుగ చాటున ఉన్నాడు, మిద్యానీయులకు మరుగుగా ఉన్నాడు, అనగా మిద్యానీయులకు భయపడుతూ దాక్కుని ఉన్నాడు. అలాంటి గిద్యోను దగ్గరకు దేవుని దూత వచ్చి అంటున్న మాట ఏమిటో తెలుసా? పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా అంటూ ఉంది. అంటే గిద్యోను, గమనించాలి, గిద్యోను ఎలాంటి వాడో, గిద్యోనుకున్నటువంటి శక్తి సామర్థ్యం ఏమిటో దేవునికి తెలుసు. ఎందుకు అంటే గిద్యోనును దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి సాధకంగా ఇశ్రాయేలీయులను పాలించడములో, ఇశ్రాయేలీయులను ఆదరించడములో, ఇశ్రాయేలీయులను నడిపించడములో, ఇశ్రాయేలీయులను గొప్ప న్యాయము తీర్చుటలో ఈ గిద్యోనును దేవుడు వాడుకోబోతున్నాడు. అందుకనే దేవుడు అంటున్నటువంటి మాట, దేవదూత ద్వారా పలికిస్తున్న మాట ఏమిటో తెలుసా? పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా. కానీ గిద్యోను అన్నటువంటి పొజిషన్ ఏమిటి అంటే, భయపడుతూ ఉన్నాడు. మిద్యానీయుల నుంచి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి, ప్రాణాన్ని కాపాడుకోవడానికి గానుగ చాటున ఉన్నాడు. మిద్యానీయులకు కనపడకుండా ఉన్నాడు.
అలాంటి వ్యక్తి దగ్గరకు వచ్చి దూత చెప్తున్నటువంటి మాట వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఈ గిద్యోను ఎవరు అంటే గనక యోవాషు యొక్క కుమారుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము, ఒక పుస్తకముగా పిలువబడుతున్నది న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనము ధ్యానించగలిగినట్లయితే ఈ న్యాయాధిపతుల గ్రంథములో న్యాయాధిపతుల యొక్క చరిత్ర రాయబడింది. ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి న్యాయాధిపతులు ఉన్నారు. దేవుడు నడిపించగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ వారు న్యాయాధిపతులుగా చక్కని పాలన చేసిన వారుగా కనబడుతూ ఉన్నారు. ఎంతమంది న్యాయాధిపతులు అంటే కనుక మరి సమూయేలు గారితో కలుపుకొని 14 మంది న్యాయాధిపతులు ఉన్నట్లుగా మనం గమనించాలి. న్యాయాధిపతుల గ్రంథములో ప్రత్యేకించి 13 మంది న్యాయాధిపతులు మనకు కనబడుతూ ఉన్నారు. అలాగే సమూయేలు గ్రంథములో చిట్ట చివరి న్యాయాధిపతిగా సమూయేలుతో మరి న్యాయాధిపతుల యొక్క వ్యవస్థ మరి క్లోజ్ అయినట్టుగా మనం గమనించాలి. అనగా మొత్తానికి ఏదేమైనా ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి న్యాయాధిపతులు ఎంతమంది అంటే 14 మంది అనే విషయాన్ని మరి మనం గమనించాలి. ఈ 14 మందిని దేవుడు మరి చక్కని ఆయా కాలాల్లో ఆయా రీతిగా చాలా చక్కని క్రమముగా మరి వారిని మరి దేవుని యొక్క పనిలో ఆయన వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చక్కని పాలన చేశారు. సమన్యాయ పాలన చేసినటువంటి వారిగా, ప్రజలను రక్షించేవారుగా, ప్రజలను కాపాడేవారుగా ఈ న్యాయాధిపతులు కనబడుతూ ఉన్నారు. అసలు న్యాయాధిపతులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అనేటటువంటి ఒక ప్రశ్న మనకు ఏర్పడినట్లయితే దాని సమాధానం చూపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడంటే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి నమస్కరించిరి, తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తరువాత తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించారు. ఎవరైతే ఏడుస్తూ ఉన్నారు, ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ శ్రమలను కోరి తెచ్చుకుని తరువాత వాళ్ళు ఏడవడం మొదలు పెట్టారంటండి. అలా ఏడుస్తున్నటువంటి సమయంలో దేవుడు వారి మొరను ఆలకించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు దేవుడే తోడయ్యుండి వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను అదండి. అంటే న్యాయాధిపతులు ఎందుకు అంటే కనుక ఇశ్రాయేలీయులను రక్షించడానికే. వారంతట వారు చేసిన పని ఏమీ లేదు. దేవుడే వారికి తోడయ్యుండి, దేవుడే వారికి తోడుగా ఉండి సమస్తాన్ని సఫలపరచగా అప్పుడు వారు చక్కని న్యాయాన్ని జరిగిస్తూ అన్యాయాన్ని తొలగిస్తూ శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించి కాపాడినట్టుగా మరి వీరి యొక్క చరిత్ర చెబుతా ఉంది. ఈ న్యాయాధిపతులు ఎందుకు అనేటటువంటి మాటకు దేవుని యొక్క వాక్యము ద్వారా మనం చూసాము సమాధానం. ఆ తరువాత గమనించాలి, ఇశ్రాయేలీయులు చేసినటువంటి తప్పుదము ఏమిటంటే దేవుడు చెప్పాడు, వాగ్దానం చేసినటువంటి దేశము కనాను దేశము, పాలు తేళ్లు ప్రవహించే దేశము. దేవాది దేవుడు 40 సంవత్సరాలు వారిని నడిపించి చక్కని రీతిలో వారికి ఆహారం పెట్టి పోషించి చక్కగా నడిపించినటువంటి క్రమం మనందరం ఎరిగిన వారమై ఉన్నాం. పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో ఆయనే ఉండి చక్కని ఆహారం పెట్టి బండ నుంచి నీళ్ళు ఇచ్చి వారికి ఏమి కావాలో అన్నిటినీ కూడా సమకూర్చినప్పటికీ వారు మధ్యములో సనిగినట్టుగా గొనిగినట్టుగా మనం చూచాము. ఆ సనిగినటువంటి వారు గొనిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అరణ్యములో రాలిపోయినట్టుగా, దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు, మోషే యొక్క మాటను వ్యతిరేకరించిన వారు అందరూ కూడా రాలిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఆ తరములో ఉన్న వారెవరూ కూడా కనాను దేశానికి వెళ్ళలేదు. ఒక 2 తప్ప మిగిలిన వారందరూ కూడా రాలిపోయారు. ఆ 2 ఎవరు అంటే కనుక మనందరికీ బాగా తెలుసు, కాలేబు అలాగే యెహోషువ అనేటటువంటి 2 వ్యక్తులు మాత్రమే వెళ్ళారు. మరి ఎవరు వెళ్ళారు మిగిలిన వారంటే ఈ రాలిపోయినటువంటి వారి యొక్క తరువాత తరాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి
కానాను దేశానికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం. దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత నా మాట వినాలి అన్నాడు దేవుడు. ఆయన మొదటి నుంచి చెప్పే ఒక విషయం ఒకటే, నా మాట వింటే కనుక మీకు దీవెనలు ఉంటాయి, నా మాట వింటే మీకు కాపుదలు ఉంటుంది, నా మాట వింటే మీరు శ్రేయస్కరంగా ఉంటారు, నా మాట వింటే కనుక మీ జీవితాలు జయ జీవితాలు అవుతాయి, నా మాట వింటే మీకు అనారోగ్యాలు ఉండవు, నా మాట వింటే మీకు సంపూర్ణ స్వస్థత కలుగుతుంది, నా మాట వింటే మీకు సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది అనేటటువంటి ఎన్నో దీవెనలు ఆయన మాటలో పెట్టాడండి. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించకుండా ఆజ్ఞలు పాటించాలి, అప్పుడు నీ సమస్తము నేను చూచుకుంటాను అని ఆయనే ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే, వీళ్ళు ఏం చేశారంటే ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేశారు. మొత్తానికి శ్రమలు మొదలయ్యాయి. ఆ చరిత్ర మనం గమనిస్తే కనుక న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయములో మనం ఈ విషయాలన్నీ కూడా గమనించవచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. పెరిజ్జీయులు హివ్వీయులు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం ఏమిటంటే, అన్యులకు మీ పిల్లలను ఇవ్వద్దు అనేటటువంటి మాట ఉంది. దాన్ని వ్యతిరేకించి అక్కడ ఉన్నటువంటి ఇత్తీయులు, అమోరీయులు, పెర్జీలు, ఆ జాతులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలను చేసుకోవడము, ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలను వారికి అప్పగించడము, అంటే దేవుని యొక్క చట్టాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను వ్యతిరేకించి అక్కడ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. తరువాత అంత మాత్రమే కాదండి, మరి వారి యొక్క దేవతలను పూజించుచూ వచ్చిరని రాయబడింది. అంటే విగ్రహారాధన అనేటువంటి క్రమము ఇక్కడ జరుగుతూ ఉంది. మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ నేనే దేవుడను అనేటువంటి మాట, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదనే విషయం కూడా మరి ఆనాడు ఆ చట్టం ఒకటి ఉంది. ఆ క్రమములో ఇశ్రాయేలీయులు మరి ఆ మాటను మీరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఏం జరిగింది అంటే కనుక 7వ వచనం, అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించిరి. అదండి, మొత్తానికి యెహోవాను మరచినట్టుగా రాయబడింది. ఎప్పుడైతే మరిచారో అప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి విషయం 8వ వచనం, అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరణ్యహరాయిము యొక్క రాజైన చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు దాసులుగా నుండిరి. అంటే గమనించాలి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తున్నారో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని విడిచిపెట్టి ఒక రాజుకు అప్పగించేశాడు, ఒక అన్య రాజుకు పర్మిషన్ ఇచ్చేశాడు. వారి చుట్టూ దేవుడు వేసినటువంటి కంచెను ప్రక్కన పెట్టాడు. మొత్తానికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మరి ఒక రాజుగారు ఇక్కడ కనబడుతూ ఉన్నారు, ఆ రాజుగారికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజు ఏం చేశాడంటే 8 సంవత్సరాలు దాదాపుగా వారిని మరి చాలా హింస పెట్టినట్టుగా, వీరందరూ కూడా ఇశ్రాయేలీయులు దాసులుగా మారిపోయినట్టుగా కనబడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ రాజు హింస పెడుతున్నారో వెంటనే వీరికి ఎవరు జ్ఞాపకం వచ్చారంటే దేవుడు జ్ఞాపకం వచ్చారు. 9వ వచనంలో వారు చేస్తున్న పని, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించారు. ఇది మొట్టమొదటి న్యాయాధిపతి. అంటే ఇశ్రాయేలీయులు తప్పు చేయడం, ఇశ్రాయేలీయులు తప్పు చేసిన వెంటనే, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయిన వెంటనే దేవుని యొక్క కోపము మరి వారి మీదకి రావడము, అనగా ఒక రాజు చేతికి వారిని అప్పగించడం జరిగింది. తర్వాత ఆ రాజు వారిని చిత్రవస చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు. దేవునికి మొర్ర పెట్టగా ఆ మొర్రను ఆయన ఆలకించి వెంటనే వారిని రక్షించడానికి దేవుడే ఒక రక్షకుణ్ణి, అనగా అతని పేరేమిటంటే ఒత్నీయేలు. ఈ ఒత్నీయేలు అనేటటువంటి ఈయన్ను పుట్టించి మొత్తానికి అక్కడ ఆయన్ని పెట్టి ఆయన ద్వారా ఈ రాజు నుంచి ఇశ్రాయేలీయులకు గొప్ప విడుదల అనుగ్రహించి మరి ముందుకు కొనసాగించినట్టుగా, మరి ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి న్యాయాధిపతిగా ఎవరున్నారంటే ఈ ఒత్నీయేలు ఉన్నాడు. దాదాపుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 40 సంవత్సరాల పరిపాలన ఉందండి ఈయన దగ్గర.
ఈ 40 సంవత్సరాలు కూడా దేశం చాలా చక్కగా ఉంది. ఈ 40 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలీయులు చాలా చక్కని పద్ధతుల్లో నడిచారు, దేవునికి అనుగుణంగా నడిచారు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు సాగిపోయారు. ఎక్కడ ఎలాంటి గొడవ లేకుండా చక్కని పరిపాలన చేసినటువంటి మంచి న్యాయాధిపతే ఈ ఒత్నియేలు. ఈయన చనిపోయిన తర్వాత 40 ఏళ్ల తర్వాత ఈయన చనిపోయాడు. ఈయన చనిపోయిన తర్వాత మరలా ఇశ్రాయేలీయులు పాపము చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరలా ఇశ్రాయేలీయులు వారి యొక్క మార్గాన్ని తప్పిపోయారు, వారి యొక్క మార్గాన్ని చెరిపివేసుకున్నారు, దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించకుండా వాటిని మేరడం మొదలుపెట్టారు, మరలా లోకంలోనికి కలిసిపోవడం మొదలుపెట్టారు. వెంటనే దేవునికి కోపం వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరు గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోను బలపరచెను. ఈసారి మోయాబు రాజుకు, అనగా అతని పేరు ఎగ్లోనుకు అప్పగించేస్తున్నాడండి. గమనించాలి, గాయము చేయువాడు ఆయనే, గాయం కట్టువాడు కూడా ఆయనే. ఎందుకు గాయం చేయాలి, ఎందుకు గాయం కట్టాలంటే త్రోవ తప్పిపోతున్నారు, దేవుని మాట వినకుండా లోకములోనికి వెళ్ళిపోతున్నారు గనుక దేవుడు వారిని లోకానికి అప్పగిస్తూ ఉన్నాడు. మరలా వారి మొర్ర పెట్టగా దేవుడే విడిపిస్తూ ఉన్నాడు. దారి తప్పిపోయినటువంటి వారిని దరికి చేర్చడానికి దేవుడు చేస్తున్నటువంటి కార్యం ఇది. మన బిడ్డ తప్పు చేస్తే మనం వెంటనే ఒక దెబ్బ వేస్తాం, వేస్తే వాడు వెంటనే మారతాడు. అలాగే దేవుని కార్యము కూడా ఇది, గమనించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనికి అప్పగించేస్తే ఆ ఎగ్లోని ఏం చేస్తాడంటే అమ్మోనీయులను అమాలేకీయులను కలగలుపుకుని 18 సంవత్సరాలు చాలా బాధ పెడతారండి. 18 సంవత్సరాలు బాధ పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడవచ్చు. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరని చెప్పి 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దాసులుగా మారిపోయారో, ఎప్పుడైతే బాధలు వస్తున్నాయో, వెంటనే బాధలో ఎవరు జ్ఞాపకం వస్తున్నారంటే దేవుడే జ్ఞాపకం వస్తున్నారు. వెంటనే వీరు ఏం చేస్తున్నారంటే మొర్ర పెట్టడం చేస్తూ ఉన్నారు. చూద్దాం ఆ మాట కూడా 15వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా మొత్తానికి ఇక్కడ ఈ చరిత్ర అంతా మనం గమనిస్తే ఇప్పుడు ఎగ్లోను అనేటటువంటి మరి ఇతనిని, ఈ రాజును, ఎగ్లోనైనటువంటి రాజును మరి హతమొందించడానికి దేవుడు ఏ న్యాయాధిపతిని ఏర్పాటు చేస్తున్నాడంటే యెహూదు అనేటటువంటి న్యాయాధిపతిని ఏర్పాటు చేసినట్టుగా మనము చూడవచ్చు. ఒత్నియేలు అయిపోయిన తర్వాత మరి రెండవ న్యాయాధిపతి ఎవరంటే యెహూదు. ఈ యెహూదు అనేటటువంటి వ్యక్తి మొత్తానికి ఎగ్లోనును మరి హతమొందించినట్టుగా. అలాగే గమనించాలి, ఈ యొక్క దేశం మనం గమనిస్తే కనుక మోయాబు రాజు అనమాట. ఈ మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనును హతమొందించి వారి చేతుల్లో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించినటువంటి గొప్ప న్యాయాధిపతి ఎవరంటే యెహూదు. దాదాపుగా 80 సంవత్సరాలు పరిపాలించాడండి ఇతను. ఈ 80 సంవత్సరాలు కూడా దేశం చాలా ప్రశాంతంగా ఉంది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులు ఎక్కడా కూడా ఏ తప్పిదము చేయకుండా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ముందుకు సాగారు. తరువాత 80 ఏళ్ల తర్వాత ఈ యెహూదు చనిపోయాడు. ఆ తరువాత గమనించాలి, యెహూదు ఉన్నటువంటి ఆ కాలం షమ్గర్ అనేటటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నట్టుగా కూడా మరి మనకి కనబడుతుంది. ఈ షమ్గరు ఎవరంటే కనుక మరి 3వ న్యాయాధిపతి. ఆ తరువాత మరి అతని మరణము తర్వాత గమనించాలి ప్రియులారా, మరలా ఇశ్రాయేలీయులు దారి తప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. సేమ్ సిచ్యువేషన్, మరలా దారి తప్పారు, మరలా లోకంలో కలిసిపోతారు, మరలా దేవుని యొక్క ఉగ్రత అనగా దేవుని కోపం వస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఈసారి కనాను రాజు అయినటువంటి యాబీను చేతికి అప్పగిస్తారు. ఈ కనాను రాజు అయినటువంటి యాబీను చేతికి అప్పగిస్తే అతడు కూడా దాదాపుగా 20 సంవత్సరాలు చాలా బాధ పెట్టేస్తాడు. మరలా దేవునికి మొర్ర పెడతారు. అలా మొర్ర పెట్టినప్పుడు దేవుడు మరలా ఏం చేస్తాడంటే దెబోరా అనేటటువంటి ఒక గొప్ప ప్రవక్త్రి, న్యాయాధిపతిగా కూడా పిలువబడింది ఈమెకు మరి ఈమెను పుట్టించి మొత్తానికి ఆ యొక్క యాబీను చేతిలో నుంచి విడుదల ఈమె ద్వారా అనుగ్రహిస్తాడు. ఈ దెబోరా అనేటటువంటి ఈమె గమనించాలి 4వ న్యాయాధిపతి. ఈమె ద్వారా కూడా చక్కని పరిపాలన జరిగింది. చాలా చక్కని పరిపాలన చేసిన తరువాత
40 సంవత్సరాల తర్వాత ఈమె మరణించింది. ఈమె మరణించిన తర్వాత ఎవరు వచ్చారు అంటే కనుక మరి గమనించాలి, ఈమె మరణించిన తర్వాత ఇక దేశము అస్తవ్యస్తముగా మారింది. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా లోకములో కలిసిపోయారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. లోకములోనికి వెళ్ళిపోయారు, లోకాశల్లోనికి వెళ్ళిపోయారు. దేవుని ఆజ్ఞలను ప్రక్కన పెట్టారు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టారు. చాలా ఘోరమైనటువంటి పనులు, ఘోరమైన దుష్కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ దెబోరా అనేటటువంటి న్యాయాధిపతి మరణించిన తర్వాత అప్పుడు దేవుడు ఆయన కోపము రగిలింది. చదువుదాం ఒకసారి 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయములో ఈ చరిత్ర అంతా అయిపోతుంది. 6వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు ఏమంటే మిద్యానీయులు భయంకరమైనటువంటి క్రూరులు. వారికి ఎందుకు అప్పగిస్తూ ఉన్నారంటే కనుక మరి వీళ్ళు చేసినటువంటి పని మామూలు పని కాదు. ఎందుకంటే లోకంలో కలిసిపోయి ఎన్నో మార్లు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పటికి 4 న్యాయాధిపతులు అయిపోయారు. మార్గము తప్పిపోతూ ఉన్నారు, దారి తప్పిపోతూ ఉన్నారు. దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. మరలా ఆ న్యాయాధిపతి వెళ్ళిపోయిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటే దేవుని కోపం వస్తూ ఉంది. వేరే రాజుకు అప్పగిస్తూ ఉన్నాడు. అయినా కానీ ఆ రాజు ఉన్నంతసేపు మరి ఆ రాజు చిత్రవద చేస్తూ ఉంటే దేవునికి మొర్ర పెడితే మరలా దేవుడిని న్యాయాధిపతిని పంపించి ఆ రాజు నుంచి విడుదల కావిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. కానీ దేవుడిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోవడం, మరలా దేవుని దగ్గరికి రావడం, ఇలా కంటిన్యూగా జరుగుతూ వస్తూ ఉంది. గమనించాలి, ఈ చరిత్ర అంతా మనం గమనిస్తూ ఉంటే మన జీవితాలు మనకు జ్ఞాపకం వస్తాయి. దేవుడు మేలు చేసిన తర్వాత మందిరాన్ని విడిచిపెట్టి లోకంలో ఉండేవారు చాలామంది ఉంటారు. మేలు అయిపోయిన తర్వాత మరలా కష్టం వచ్చేసింది, మరలా బాధ వచ్చేసింది, మరలా రోగం వచ్చేసిందంటే వెంటనే మందిరానికి వచ్చేసి అయ్యగారు ప్రార్థన చేయండి అని ఉపవాసాల నుండి ప్రార్థన చేయించుకునేవారు చాలామంది ఉంటారు. మరలా కష్టం పోయింది, అనారోగ్యం అంతా తొలగిపోయింది, ఆరోగ్యం వచ్చేసింది, వ్యాపారం బాగానే ఉంది, అంతా బాగానే ఉందంటే ఇక మందిరానికి రారు. మరలా ఏదైనా కనుక నష్టం కానీ కష్టం కానీ వచ్చిందంటే వెంటనే మళ్ళీ మందిరంలో కూర్చుంటారు. అంటే సేమ్ చరిత్ర మన జీవితాల్లో కూడా ఉంది. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీలో ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ఉంటే కనుక మార్చుకోండి. దేవుడు అవకాశం ఇస్తాడు. తర్వాత ఇక అవకాశం ఉండకుండా పోతుంది. దేవుడు అవకాశం మీద అవకాశం ఇస్తూ ఉన్నారు. వీరికి పరీక్ష మీద పరీక్ష జరుగుతూ ఉంది. కానీ ఎక్కడా కూడా వీళ్ళు ముందుకు వెళ్లకుండా మరి వెనక్కి వెళుతున్న లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. న్యాయాధిపతి ఉన్నంతకాలము భక్తిగా ఉంటున్నారు, న్యాయాధిపతి ఉన్నంతకాలం భయంగా ఉంటున్నారు, న్యాయాధిపతి ఉన్నంతకాలము కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు. న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు. లోకంలోకి వెళ్ళిపోతే దేవుని యొక్క శ్రమ వస్తూ ఉంది, దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకి రాగా మరలా ఏదో ఒక రాజు వారిని ఇబ్బంది పెడతా ఉంటే మరలా దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒకవేళ ఎలా నువ్వు జీవిస్తున్నావేమో జాగ్రత్త. ఆ తర్వాత మిద్యానీయులకు అప్పచెప్పిన తర్వాత మరి గిద్యోను అనేటటువంటి న్యాయాధిపతి ముందుకొచ్చినట్టుగా మనకు కనబడుతున్నాడు. ఈ గిద్యోను ద్వారా దేవుడు చాలా అద్భుతమైనటువంటి కార్యాన్ని, బలమైనటువంటి కార్యాన్ని, ఘనమైనటువంటి కార్యాన్ని జరిగించి వారికి విడుదల ఇచ్చినట్టుగా ఒక పెద్ద యుద్ధము అది. ఆ పెద్ద యుద్ధము అద్భుతమైన రీతిగా జరిగించి వారికి విడుదల ఇచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉంది. దెబోరా మరణించిన తర్వాత మరి ఇశ్రాయేలీయులు మార్గం తప్పారు. ఇశ్రాయేలీయులు లోకములో కలిసిపోయారు. లోకములో కలిసిపోయిన తర్వాత దేవాది దేవుడు ఏం చేశారంటే మరి మిద్యానీయులకు అప్పగించినట్టుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. తర్వాత మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను ఇప్పుడు దాకా జరిగినటువంటి పరిపాలన, ఇప్పుడు దాకా జరిగినటువంటి శోధన ఒక ఎత్తు అయితేనండి, మిద్యానీయులు వచ్చి శోధించిన విధానము చాలా భయంకరమైనటువంటి శోధన. ఎంత శోధన అంటే వీళ్ళ దెబ్బకు వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. మిద్యానీయులు చేస్తున్నటువంటి పనులకు ఇశ్రాయేలీయులు పారిపోతా ఉన్నారు. ఎక్కడికి పారిపోతా ఉన్నారంటే కొండలలోనికి, వాగులలోనికి, గుహల్లోనికి, దుర్గముల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. మిద్యానీయులు కంటపడకుండా పారిపోతూ ఉన్నారు. అంటే ఎలాంటి దుస్థితి వారికి వచ్చిందో గమనించాలి. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది అంటే ఒకే ఒక కారణము, దేవుని మాట నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని మాట వినకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని మాటను పక్కన పెట్టారు.
దేవుని ఆజ్ఞలను ప్రక్కన పెట్టారు, ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టాడు. దేవాది దేవుడు గమనించాలి, ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేలు ప్రవహించేటటువంటి కనాను దేశానికి చక్కని రీతిలో నడిపించినటువంటి నడిపింపంతా కూడా వారు మరిచిపోయారు. ఏమి జరిగిందో గ్రహింపు లేకుండా ముందుకు వెళుతున్నారు. లోకములోనికి వెళ్ళిపోయి, లోకాశంలోనికి వెళ్ళిపోయి దేవుణ్ణి ప్రక్కన పెట్టి, ఒకవేళ ఇలా ఎవరైనా ఉన్నట్లయితే కనుక గమనించాలి, వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఎంతకాలం నీవు దేవుని ప్రక్కన పెడతావు? ఎంతకాలం మందిరానికి రాకుండా, ఎంతకాలం వాక్యం వినకుండా, ఎంతకాలం ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేస్తున్నటువంటి భక్తిలో లేకుండా ప్రార్థన చేస్తున్న భ్రమలో బ్రతుకుతున్నావు? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నిర్లక్ష్య ధోరణి వల్లే నీకు కష్టాలు, నిర్లక్ష్య ధోరణి వల్లే నీకు సమస్యలు. ఏంటి ఈ శోధన, ఏంటి ఈ పరిస్థితి, నా పరిస్థితికి మారదా అని అనుకుంటున్నావు కదా. ఇదిగో నీవు మారాలి. నీవు మారితేనే కానీ నీ పరిస్థితులు మారవు. నీవు దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. ఈ 2025 సంవత్సరము, నూతన సంవత్సరంలో నువ్వు చేసుకున్నటువంటి తీర్మానం విడిచిపెట్టేశావు. నువ్వు అనుకున్నటువంటి తీర్మానాన్ని మర్చిపోయావు. 2024 సంవత్సరం మీద దేవునికి దూరముగా ఉన్నావు. ఈ 2025 సంవత్సరంలో దేవునికి దగ్గరగా నివసించాలి అని నువ్వు అనుకున్నావు. కానీ ఇప్పటికీ కూడా నీవు ఆ యొక్క తీర్మానాన్ని కొనసాగించకుండా ముందుకు వెళుతున్నావు. జాగ్రత్త. మొక్కుబడి చేసుకున్నటువంటి మొక్కుబడిని ప్రక్కన పెట్టావు. మొక్కుబడి చేసుకున్నటువంటి నీవు ఆ మొక్కుబడిని చెల్లించకుండా ఉంటే నీకు శ్రమ అని లేఖనము స్పష్టముగా సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగేది అదే. వారు దేవుని మాటను ప్రక్కన పెట్టేశారు, దేవుని యొక్క పనిని ప్రక్కన పెట్టేశారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టేశారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ప్రక్కన పెట్టేశారు, దేవుని యొక్క నిర్ణయాన్ని ప్రక్కన పెట్టేశారు. దేవునికి వ్యతిరేకంగా లోకములో కలిసిపోయి, లోకాశల్లోనికి వెళ్ళిపోయి వారు ముందుకు సాగిపోతా ఉన్నారు. అందుకనే మిద్యానీయులకు అప్పచెప్పితే మిద్యానీయులు వారిని చాలా హింస పెడుతున్నారు. వారి యొక్క హింస తట్టుకోలేక ఈ ఇశ్రాయేలీయులు పారిపోతా ఉన్నారు. వారి కంట పడితే మేము ఉండలేము అనేటటువంటి ఒక భయము అక్కడ నెలకొంది. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్నా తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్, కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.